అసలు మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి టైం బాగుంటేనే మిమ్మల్ని కలుస్తారు. అదృష్ట రత్నాన్ని వాళ్ళు ధరిస్తారు. దాంతో మిరాకిల్స్ చూస్తారు. అష్టైశ్వర్యాలు, విజయాలు కూడా వాళ్ళకి ప్రాప్తి వస్తుంది. అలానే నాకు ఒక సందేహం గురువుగారు, మరి మనకి ఇండియాలో అయితే రత్నధారణ దీనికి సంబంధించి అన్నీ కూడా ఒక రకమైన శక్తిని వాళ్ళు తీసుకుంటారు అన్నది ఉంటుంది. అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రత్న శక్తిని వాళ్ళు అనుభవిస్తున్నారంటారా నిజంగానే? అమ్మ, ముందుగా ఇక మీరు అడిగే సందేహం చాలా చిన్న సందేహం అమ్మ. మీరు మా ఛానల్ సరిగ్గా ఫాలో అయినట్లేరు. ఒక్కసారి ఫాలో అయితే మీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది. ఎందుకంటే విదేశాల నుంచి ఎన్ని వేల మంది ఇక్కడి నుంచి విదేశాలు వెళ్ళిన వాళ్ళు, విదేశాలు వెళ్ళంగానే అందరూ ఏమనుకుంటారంటే విదేశీ వెళ్ళటం గొప్ప అనుకుంటారు. విదేశీ వెళ్ళటం అస్సలు గొప్ప కాదు. విదేశీ వెళ్ళడం అంటే మన ఊరి నుంచి పక్క ఊరికి వెళ్తాం. విదేశీ వెళ్ళిన తర్వాత ఉన్న ఊరిని కన్న తల్లిని వదిలి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు కనుక సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తుంటే మీరు 100 కోట్లు సంపాదించాలి. మీరు ఎందుకు వెళ్ళారనే విషయం ఇప్పుడు మైండ్లో పెట్టుకోండి. జనరల్గా విదేశాలు వెళ్ళిన వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు, ఎవడో ఫ్రెండ్ ఇంట్లో పడుకోవటం, ఎవడో ఒకసారిలో ఉండటం, పెళ్లి కాకపోవటం, భోజనానికి ఇబ్బంది. ఇక్కడేమో మహారాజుల్లాగా బతుకుతారు. అక్కడికి వెళ్ళి చాలా చాలా ఇబ్బందిగా బతుకుతూ ఉంటారు చాలామంది. నా దాంట్లో చూడండమ్మా, నా దగ్గర సుమారుగా 3 సంవత్సరాల క్రితం ఒకసారి లెక్కేస్తే నా దగ్గర నుంచి అదృష్టరత్నం పెట్టుకుని వెళ్ళిన తర్వాత విదేశాలు వెళ్ళటమే కాకుండా సొంత విమానాలు కొనుక్కున్న వాళ్ళు 270 మంది చిల్లరు. ఆంధ్రాలో చౌదరీస్, మన తెలంగాణలో రెడ్డిస్, వీళ్ళకి భూములు అంటే చాలా చాలా ప్రాణం. ఈ గౌడ్స్, యాదవ్స్ వీళ్ళందరూ కూడా చాలా ప్రాణం. ఇప్పుడంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడంతా పచ్చగా అయింది, కానీ ఇదివరకు భూముల మీద ఏమి ఉండేది కదా. కానీ వాళ్ళకి మొదటి నుంచి భూములు అంటే చాలా ప్రేమ. అందువల్ల వాళ్ళు విదేశాలు వెళ్ళినా కూడా మన దగ్గర నుంచి వెళ్ళాక వాళ్ళు ఎట్లయినా బాగుపడతారు. వెళ్ళిన తర్వాత ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు కొద్దిగా వ్యవసాయ క్షేత్రాలు కొనుక్కుంటారు. ఆదివారం వరకు ఇంట్లో ఉంటారు. ఆదివారం భార్య పిల్లల్ని అందరినీ తీసుకుని ఆ చార్టెడ్ ఫ్లైట్ చేసుకుని అక్కడికి వెళ్ళి మెక్సికన్ పన్నులను పెట్టుకుని ఎంతెంత లాభాలు సంపాదిస్తారో, ఎంతెంత సంతోషంగా ఉంటారు. నేను నా శిష్యులందరికీ అదే చెప్తాను. ఇప్పుడు వాళ్ళందరూ గ్రూప్గా కూడా తయారయ్యారు. ఇప్పుడు చక్కగా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవటం, చూసుకోవటం, వ్యవసాయం గురించి నన్ను రెగ్యులర్గా రమ్మని వారానికి ఒక 100 రిక్వెస్ట్లు వస్తుంటాయి. అమెరికా రండి మిమ్మల్ని దేవుళ్ళలాగా చూసుకుంటామని. మన దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ విదేశాలు వెళ్ళటం కాదు. కొంతమంది అయితే చూడండి, ఇంట్లో 10 మంది పెడితే కూడా 10 మందికి అప్పటికప్పుడే పాస్పోర్ట్లు వచ్చేసి బ్రహ్మాండంగా వెళ్ళిన తర్వాత గొప్పగా ఉండటం విషయం నేను చెప్తాను. ఏదైనా పని స్టార్ట్ చేయడం గొప్ప కదమ్మా. మన దగ్గర అదృష్టం పెట్టుకున్న దాకా విదేశాలు వెళ్దాం అనుకుంటే విదేశాలకు సంబంధించిన ఒక మంత్రం ఇస్తాం. ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీద ఆంజనేయ స్వామి గుడి నుంచి తెచ్చుకున్న సింధూరంతో స్వస్తికి పూసి, స్వస్తికి రాసి పడమడు గోడకి ఎదురుగుండా కూర్చుని మేము ఇచ్చిన మంత్రం చదవాలి. విదేశాలు వెళ్ళటం చాలా చిన్న విషయం వద్దు, వెళ్ళటం కాదు, వెళ్ళిన తర్వాత విపరీతమైన సక్సెస్ ఉంటుంది. సంవత్సరంలోగానే ఇల్లు కొనుక్కోవటము, పెళ్లి చేసుకోవటం,